టుంగ్ టుంగ్ సహూర్. ఎవడ్రా వీడు ఇందాని టుంగ్ 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 అంటున్నాడు. అరే బయట ఎవరు ఉన్నాడే, నిద్ర చెడగొట్టావు గారు నువ్వు అయిపోయావురా. ఎవడ్రా నువ్వు అసలు బయట నుంచి టుంగ్ 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 సాహూర్ అంటున్నావు. ఎవడ్రా అసలు నువ్వు? టుంగ్ 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 సహూర్. రే ఇప్పుడే నాకు ఇసుకలో ఉన్నా, అసలే షించాన్ గాడు నన్ను మామూలుగా ఏడిపిట్లేదు. నువ్వెవడ్రా మధ్యలో టుంగ్ టుంగ్ అంటూ వచ్చావు? ఎవడ్రా అసలు నువ్వు వేస్ట్గా ఇంటి దగ్గరకు వచ్చి? టుంగ్ 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 సహూర్. నాకు కావాల్సిన వాడు దొరికాడు. టుంగ్ 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 సహూర్. ఏంట్రా నీకు కావాల్సిన వాడు దొరికాడు? రే మ్యాజిక్ గాడ్ లాగా ఉన్నావు ఏంట్రా, నువ్వు గాల్లో లేపుతున్నావు. వమ్ము గాయస్ వీడెవడు తేడాగా ఉన్నాడు. తేడా కాదురా, టుంగ్ 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 సహూర్. ఈరోజు రాత్రి నిన్ను 12 గంటలకి తిని నేను బలవంతం అవుతాన్రా. టుంగ్ 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 సహూర్. రే నువ్వు నన్ను తిని బలవంతుడు అవుతావేంట్రా? చూడటానికి కొడితే వెళ్ళి హైదరాబాద్లో పడే. బా వదులురా రే, గొంతులు వదులురా. వామ్మో వామ్మో వదులురా రే. రే మషించాను కానీ ఏం చేయమాకరా రే, వదులురా రే. అరే వదులురా రే. నువ్వు అబ్బా వదలకపోతే నువ్వు అయిపోతావురా ఈరోజు. రాయ్ వదులురా రే. టుంగ్ 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 సహూర్. ఏంద్రో నన్నంటావు ఏంది? టుంగ్ 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 సహూర్. రే నీకు దండం పెడతా, నీకు నాకు గొడవలేం రేవలా. అమ్మా నన్ను వదిలిపెట్టరా. ఈరోజు వీడిని తిని బలవంతునవుతా. టుంగ్ 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 సహూర్. ఏందిరో ఇందాకేందో మాట్లాడావుగా, ఏంది ఇప్పుడు చెప్పు. టుంగ్ 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 సహూర్. రే బాబు టుంగ్ 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 సాహూర్ నన్ను వదిలిపెట్టరా. అరే నన్ను వదిలిపెట్టరా ప్లీజ్ రా. నిన్ను వదిలిపెట్టడానికి రాలేదురా, నీ శక్తి పొందటానికి వచ్చాను. టుంగ్ 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 సహూర్. ఏమనుకున్నావురా నా గురించి? టుంగ్ 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 సహూర్. అరే నేను శక్తివంతుండే కాదురా, నన్ను వదిలేరా బాబు, నీకు దండం పెడతా. కాస్త నా పుణ్యం ఉండిది, దండం పెడతా బాబు, నన్ను వదిలేయరా. రే 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 ప్లీజ్ రా. కావాలంటే ఇళ్ళైనా నీకు ఇచ్చేస్తా, వదిలేయరా. నాకు కావాల్సింది నీ ఇల్లు కాదురా, నీ బలం. టుంగ్ 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 సహూర్. అరే నువ్వెవరో నేనెవరో నాకు అసలు నువ్వంటే ఎవరో తెలియదురా. నన్ను వదిలేరా, ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? అరే వదిలేరా. అబ్బా అరే ఏంట్రా ఇలా చేసేసావు? నన్ను వదిలిరా బాబు ప్లీజ్ రా. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవురా. 12 అయినాక నేను తింటా. టుంగ్ 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 సహూర్. ఇప్పుడు వాడేం చేస్తాడో తెలీదు. 12 అయితే జోయల్ అన్న తినేసి, జోయల్ అన్న బలవంతుడు కాబట్టి తినేసి జోయల్ అన్న దగ్గర ఉన్న శక్తులన్నీ లాక్కుంటా అన్నాడు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కాదు ట్రెవర్ మామ. సారీ లెస్టర్ మామ, నువ్వే ఏదో ఒకటి చెప్పు లెస్టర్ మామ. ఏంటి తుంగ్ 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 సాహురా? అమ్మ వాడు పెద్ద డేంజర్ గాడు రా షించాన్. నువ్వెంత వీలుంటే అంత వీలుగా ఫాస్ట్గా నువ్వు ఒక పోర్టల్ దగ్గరికి వెళ్ళి వాడు కండక్ట్ చేసి గేమ్ ఆడాలి రషించాన్. అప్పుడు అందులో గెలిచావు అనుకో, మీ జోయల్ అన్నని అయితే దక్కించుకుంటావు. మరి త్వరగా పోర్టల్ ఇవ్వవయ్యా సామి, నేను ఇలా గేమ్ ఆడి గెలిపించుకుంటాను మా జోయల్ అన్నని. మా జోయల్ అన్నని అయితే నేను కాపాడుకుంటా.
రే షించాన్, ఆ బాటిల్ అనేది నా కాడ ఉండదురా, మన రంగబాబు ఉన్నాడు కదా అతని కాడైతే ఉండిద్ది. నువ్వు వెళ్ళి అతని కాడైతే ఆ బాటిల్ అడుగు, ఆయన అయితే తప్పకుండా ఇస్తాడు, సరేనా? ఓకే మిస్టర్ మామ, థాంక్స్ నా కోసం బయటగా వచ్చినందుకు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఫాస్ట్ గా వెళ్ళి రంగతాత దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మనం బాటిల్ అయితే అడగాలి. ఆయన నాకు తెలిసి ఇస్తారు కన్ఫర్మ్ గా. ఓకే లెట్స్ గో. A few moments later. రంగతాత, ఇక్కడ ఈ ఊర్లో ఏం జరిగినా నీకన్నీ తెలుసు, అలాగే ఇప్పుడు ఏం జరిగిందో కూడా తెలుసు. మా జోయల్ అన్నని తీసుకెళ్ళిపోయాడు, అదే బంధించేశాడని కూడా తెలుసు. ఇప్పుడు ఒక ఆట అయితే ఆడమన్నాడు లెస్టర్ మామ. ఆ ఆట ఆడాలంటే ఒక పోర్టల్ లోకి నేను వెళ్ళాలంట. ఆ పోర్టల్ మీరు ఇస్తారంట. నాకు ఇవ్వండి రంగతాత, నేనైతే మా జోయల్ అన్నని కాపాడుకోవాలి రంగతాత, దయచేసి ఇవ్వండి రంగతాత. నాయనా షించాన్, ఈ పోర్టల్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. నువ్వు జోయల్ కోసం అంటున్నావని ఇస్తున్నా, తీసుకో, వెళ్ళి ఆడి గెలిపించుకో. శుభం కలుగు కాక, శుభం. ధన్యవాదాలు బాబా గారు. అండ్ గైస్, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. A few moments later. అరే, ఎక్కడికి వచ్చామబ్బా? ఏంటి? అమ్మో, నాకేం అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనం? ఒకటి గమనించారా గైస్, నేను మన లాస్ శాంటోస్ లో అయితే చాలా పొట్టిగా ఉంటా. ఈ పోర్టల్ లోకి వచ్చాకైతే నేను చాలా పొడిగయ్యాను. ఇది చాలా ఆనందం ఇచ్చింది, నాకు ఆనందం తెచ్చింది. ఇక్కడైతే ఆరో ఉంది. ఓకే, ఆరో దగ్గరికి వెళ్ళాలా మనం? ఓకే, ఈ మిర్చి ఎక్కుదాం ఒకసారి, మనకు అర్థమైపోతుందిగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో ఆరో చూపిస్తుంది, ఇటు వెళ్ళమని. అమ్మో, బయటే ఉన్నాడు వాడు, తుంగాడు. అయితే చాలా భయం వేస్తుంది గైస్, మీరు నాకు ఎప్పుడు తోడుంటారు గైస్. ఓకే, దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేసే బొమ్మ ఉంది, ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయింది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఫాస్ట్ గా లోపలికి వెళ్దాం. కీప్ పంచింగ్ అంటే ఇప్పుడు దాన్ని కొడతా ఉండాలి మనం. ఓకే, ట్రై చేద్దాం ఒకసారి. 1 2 సెకండ్ పంచ్. థర్డ్ సెకండ్ పంచ్ కే పడిపోయింది కదా అదైతే. ఓకే ఓకే, ఇప్పుడు స్టేజ్ 2 లో అయితే మనం ఉన్నాం. ఇలా ఎన్ని స్టేజెస్ ఉంటాయంటారు? తెలియదు మనం కూడా. ఓకే, మనం వెళ్దాం ముందుకైతే. పడ్డాననుకున్నా, జస్ట్ మిస్ గైస్, ఎడ్జ్ లో ఆగాను. అయ్యి భలే జంప్ చేస్తున్నాను నేనైతే. ఓకే, ఈ స్టేజ్ కూడా వాము పైన తుంటున్నాడేనా? వాము తుంటున్నాడా వాడి స్టాచ్యూనా? వాము తుంటున్నాడే కాదు, తుంటున్నాడు స్టాచ్యూ ఇది. ఓకే గైస్, నేనైతే చాలా భయపడ్డా, కింద పడేవాడిని. స్టేజ్ 3 గైస్, మనం ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం, నాకైతే చాలా భయం వేస్తుంది గైస్. లిటరల్లీ చాలా క్రేజీగా ఉంది గేమ్ అయితే, నాకైతే భయం వేస్తుంది. ఈ పోర్టల్లోకి వచ్చిన తర్వాత ఏరియాలో జరుగుతుంది. నేను హైట్ మాట ఏంటో, ఈ తుంగాడి ఏం మాట ఏంటో నాకేం అర్థం కావట్లేదు. లెస్టర్ మనం చెప్పాడు కాబట్టి ఆడుతున్నా. ఇక్కడ క్లిక్ హియర్. ఓకే, ఇక్కడ క్లిక్ చేయమంటుంది. ఓకే, ఫాస్ట్ క్లిక్ చేద్దాం ఇక్కడైతే. అండ్ 3 2 1 క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది? ఓకే, ఇక్కడ మనం జంప్ చేయాలనుకుంటా. ఓకేగా, ఫాస్ట్ జంప్ చేద్దాం. వావ్, మనమైతే చాలా చక్కగా కంప్లీట్ చేసేసాం గైస్ ఈ స్టేజ్ అయితే. ఓకే, ఫాస్ట్ గా మనమైతే వెళ్దాం. ఓకే, ఇప్పుడేంది? వామ్మో, హగ్గి వగ్గి క్యాట్నాప్ అన్ని ఇక్కడ వామ్మో, వీడేంటి తుంటున్నాడు? వామ్మా, నా భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి బాబు? వామ్మో, ఫాస్ట్ గా వెళ్దాం గైస్. అక్కడైతే కింద మనం బటన్ అయితే క్లిక్ చేసాం. ఓకే, అమ్మయ్య, ఇక్కడ వాల్ట్ అయితే ఓపెన్ అయింది గైస్. స్టేజ్ 5 కైతే వచ్చేసాం. ఓకే, ఇక్కడ ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి? చిచి. ఇప్పుడు ఏం చేయాలబ్బా ఇక్కడ? ఓకే, మనం మంచి డోర్ అయితే
ఎంచుకున్నా నాకెందుకో నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది సెకండ్ డోర్ ఓపెన్ చేయమని. అలాగే గాయ్స్ 3 నాకు భయం వేస్తుంది. 3, 2, 1 ఓపెన్. ఓపెన్ అవ్వట్లేదండి. 3, 2, 1 ఓపెన్. ఇక్కడ డిగ్ చేయాలేమో మనం. డిగ్ ఓకే. జాడుకొచ్చావరా డిగ్ చేసుకుంటూ. వామ్మో లావా ఉందండి ఇక్కడ. మనమైతే ఆలోచించుకుని దూకేస్తున్నాం గైస్. ఎందుకంటే ఉన్నది ఇంకా 30 minutes మాత్రమే. ఫాస్ట్ చేయాలి, లేకపోతే మన జోయల్ అన్న మనకి ఉండడు. స్టేజ్ 7 అంటే తర్వాత రీజన్. ఓకే మనమైతే ఫాస్ట్ కానియాలి. ఇదేంది? ఓకే ఇక్కడ బ్రోకెన్ ల్యాడర్ అయితే ఉంది. ఇక్కడ జంప్ చేసి ఇంకా ఫాస్ట్ గా దాన్ని నుంచుకొని ఫాస్ట్ గా జంప్ చేసేయాలి. ఓకే గైస్ నాకైతే అర్థమైంది గేమ్. వావ్ జంప్ చేసేసాం గైస్. మనమైతే దీన్ని కూడా జంప్ చేసేసాం. అయ్యి ఎంత సింపుల్ గా జంప్ చేస్తాను అస్సలు అనుకోలేదు కలలో కూడా. ఇక్కడేంటి జంప్ చేస్తూనే ఉండాలా? వావ్ కిందేంట్రా ముళ్ళు. ఇదెక్కడి మాసా మామ నాకు అర్థం కావట్లేదు. అయ్యో రాయి. వామ్మో రాయి వస్తుంది. ఇప్పటికి నేను 2 సార్లు చచ్చాను. వామ్మో నాకైతే భయం వేస్తుంది. ఓకే ఇక్కడైతే రాయి వెళ్ళిపోయింది. ఓకే గాయ్స్ ఇక్కడికైతే వచ్చేసాం మనం. ఫాస్ట్ గా పైకి అయితే వెళ్దాం. ఓకే గాయ్స్ ఇప్పుడైతే మనం చాలా ఫాస్ట్ స్టేజ్ 9 కి అయితే రీచ్ అయిపోయాం. ఓకే వామ్మో ఇక్కడైతే రాళ్ళు వస్తున్నాయి గాయ్స్. వామ్మో ఫాస్ట్ గా వెళ్ళాలి మనమైతే. లేకపోతేనా ఇక్కడైతే మటాష్ అయిపోతాం. ఫాస్ట్ గా పారా లగిత్ర ఆదాము. ఓకే గాయ్స్ ఇక్కడికైతే వచ్చేసాం. స్క్విడ్ గేమ్ ఉంది ఇక్కడ. స్క్విడ్ సోల్జర్స్. ఇక మనకి ఎందుకు స్టేషన్. వామ్మో వీడేంట్రా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. గాయ్స్ ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి ఇక్కడ ఏదో ఉంది. వామ్మో చంపేశాడు నన్ను ఒకసారి ఆల్రెడీ. ఓకే ఇప్పుడైతే మనం ఈ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే ఎక్కుదాం. దమ్ముంటే పట్టుకోరా. వాడి పేరు నా టుంగ్ టుంగా లేకపోతే నీ టంగు పీకేస్తా. మాటలు ఇక్కడికి వచ్చేసాడండి. వాడు స్టాచ్యూ గాయ్స్. చాలా భయపడుతున్నానబ్బా. ఓకే ఇప్పుడు ఏం చేయాలి? క్లిక్ హియర్. ఏంది క్లిక్ హియర్ అంట. క్లిక్ చేసాం గాయ్స్. ఇక్కడైతే గాల్లో తీసుకెళ్తాం మనల్ని అయితే. ఓకే ఎక్కడికి వచ్చాం? స్టేజ్ 12. నాకైతే చాలా దాహం వేస్తుంది. ఇక్కడైతే వాటర్ అదే మన ఫ్లాష్ మ్యాన్ గుర్తులాగుంది. ఇక్కడ వాటరేనా ఇది? ఓకే క్లిక్ చేసి ఏమైనా తాగుదాం. చాలా దాహం వేస్తుందబ్బా. మీతో మాట్లాడి ఓకే తాగుదాం. ఎనర్జీ డ్రింక్. ఏంటి ఇంత ఫాస్ట్ గా నడుస్తున్నాం మనం? ఓ మై గాడ్. వామ్మో ఇంటూ 100 ఉంది గారా ఇది స్పీడ్. ఓ మై గాడ్. మళ్ళీ స్పీడ్ తగ్గిపోయింది గాయ్స్ ఇక్కడతో. వామ్మో లెవెల్స్ పెరిగే కొద్దీ ఇక్కడ మనకి ఏదో బొమ్మల్లా వస్తున్నాయి. స్టోరేజ్ రూమ్. ఇక్కడ ఫైండ్ ఎ ల్యాడర్. ఓకే గాయ్స్ ఇప్పుడు మనం అయితే స్టోరేజ్ రూమ్ కి వెళ్దాం. అక్కడైతే ల్యాడర్ ఉంది. ఎందుకంటే అందరూ స్టోర్ రూమ్ లోనే కదా ల్యాడర్ అట్లా అన్ని పెట్టేయి. ఓకే ల్యాడర్ దొరికింది గాయ్స్. ఇక్కడ మంచిగా ఫిక్స్ చేసుకుందాం. మంచిగా ప్లేస్ చేసుకుని పైకి ఎక్కేద్దాం. ఓకే గాయ్స్ ఇప్పుడైతే మనం మనకేదో పవర్ వచ్చింది. ఇది గాయ్స్ ఇది. నాకు దీని పేరైతే సరిగ్గా తెలియదు కానీ ఇది మనం చాలా సార్లు అయితే యూజ్ చేసాం మన లాస్ట్ లో. ఇదే గాయ్స్ ఇదైతే మనం కంప్లీట్ చేసేసాం. స్టేజ్ 13 అంట. ఓకే స్టేజ్ 13 కంప్లీట్. స్టేజ్ 14 వామ్మో విండ్ అయితే మనల్ని తోసేస్తుందబ్బా. కానీ దీన్ని మనం ఎన్నిసార్లు చేయలేదు అండ్ కంప్లీట్ చేసేసాం గాయ్స్ దీన్ని కూడా. ఇక్కడైతే ల్యాడర్ ఉంది. దీన్ని కూడా ఎక్కేసాం అండ్ స్టేజ్ 15 అయితే వచ్చాం. ఇదైతే చాలా ఈజీ. ఎందుకంటే మన కాడ ఆల్రెడీ ఒక అదే తాడు లాగా ఉంది కదా దాన్ని అయితే యూజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకే అర్ధరాత్రి పూట గేమ్ ఆడమంటే ఎవరు ఆడతారు గాయ్స్? నాకైతే చాలా నిద్ర వస్తుంది అబ్బా. అయినా మన జోయల్ అన్న కోసమైనా ఆడాలి. పాపం మా జోయల్ అన్న నా కోసం ఎన్ని చేయలేదు. నేను మా జోయల్ అన్న కోసం ఒక్కటైనా చెయ్యాలి కదా. కామెంట్ చేయండి గాయ్స్ నేను చేస్తుంది కరెక్ట్ రాంగ్ అని. నేను చేస్తుంది కరెక్ట్. నాకు 200% క్లారిటీ ఉంది. ఓకే స్టేజ్ 16 లివర్ ఆపాలి
అయిపోయింది. దీని రైట్ సైడ్ ఒకటి చూసాను. ఇంకోండి గాయస్ ఇక్కడ ఒకటి ఆపేద్దాం. కంప్లీట్ అయిపోయింది గాయస్. స్టేజ్ 16 అనేది అంటే మామూలుగా అఫీషియల్ గా కంప్లీట్ అయిపోయినట్లే. ఇప్పుడు దా చూడండి గాయస్, మనం అంటే మూడు సార్లు వచ్చాం అనుకోండి. ఓకే గాయస్, మనం ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. అరే రే కింద పడ్డానే. ఓకే ఇందాక కింద పడ్డా గాయస్, కానీ మనం సేఫ్ గా ల్యాండ్ అయ్యాం. ఓకే ఇక్కడ కూడా ఓకే స్టేజ్ 16 అయితే అయిపోవచ్చింది గాయస్. ఇప్పుడు ఈ వాల్స్ లో నుంచి లోపలికి వెళ్ళిపోదాం. స్టేజ్ 17. వామ్మో ఇదేంట్రా విందు చూసేస్తున్నాను. వామ్మో కరెక్ట్ గా జంప్ చేయాలి, ప్లేస్మెంట్ కరెక్ట్ గా చేయాలి, అప్పుడే మనకి లేకపోతే నా ఖతం అయిపోతాం. వామ్మో ఈ స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇది చాలా ఈజీ గాయస్. ఈ టుంటుంగాడికి గురించి మనకు తెలియదు. లిటిల్ జంప్ వేద్దాం, మనం ఎగరలేకపోతున్నాం. ఓకే లిటిల్ జంప్ వేసామో లేదు, మనమైతే గాయస్ ఇక్కడ గుర్తుపడ్డాం. మళ్ళీ టుంటుంగాడు ఉన్నాడు గాయస్ ఇక్కడ. వీడిని చంపేయాలంటే మనకి ఏదో ఒక వెపన్ కావాలి. షావుడ్ ద టుంటుంగ్. వామ్మో అటాక్ చేస్తున్నాడు. వీడేంది నా మీద గుడ్లు వేస్తున్నాడు. గుడ్లు అంటే కలర్ గుడ్లు. అయ్యి మన గన్ దొరికింది. రారా టుంటుంగా, ఇలా నువ్వు నేను తెలుసుకున్నావు. టుంటుంగా నీ పన్ను కోసేస్తా. ఆహా, ఈ చించాన్ గారి చేతుల్లో నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా ఇంపాసిబుల్. టుంటుంగ్ షావుర్ అంట. వీడొకడు టంగ్ చేసుకొని కామెడీగా ఉన్నాడు గాయస్. వీడు కామెడీ పీస్. చాలా నవ్వు వస్తుంది నాకైతే. అంతా అయిపోయాడు గాయస్. అయిపోయాడా? ఓకే గాయస్, అంతం అయిపోయాడు. ఇప్పుడైతే మనకి డోర్ కూడా అన్లాక్ అయింది. దొర్లాన్రా బాబు. దొర్లుకుంటూ వచ్చి ఎంత ఫాస్ట్ గా పడ్డాను. వామ్మో నాకైతే చాలా భయం వేస్తుందా. ఓకే గాయస్, పైకి ఎక్కేద్దాం. ఎగ్జిట్ అంటే 20 స్టేజెస్ ఉంటుంది. ఎగ్జిట్ అని 21st స్టేజ్ కూడా ఉందా. వామ్మో దీనికి తగలకూడదు, అస్సలు తగలకూడదు గాయస్. అమ్మో రెడ్ లేజర్స్ తగిలితేనా 2 పీసులు అయిపోతాం. అసలు మనం తగిలితేనే కదా గాయస్ ఈజీగా దీన్ని కూడా కంప్లీట్ చేసి పడేసాం. గాయస్ నేను మంచిగా చేశానా లేక జయలన్న మంచిగా ఈ టాస్క్ ని మంచిగా చేయగలడా? మీరు కమెంట్ చేయండి గాయస్. నేను మంచిగా చేయగలనా లేక జయలన్న మంచిగా చేయగలడా అనేది. ఓకే ఇప్పుడు ఏం చేయాలిరా ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు గాయస్. ఈ స్టేజ్ ఏం చేయాలి? స్టేజ్ 22 ఏం చేయాలి? ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇటువైపు వెళ్దాం. దీనిపైకి అయితే ఓకే దీనిపైకి అయితే వచ్చాం. పిక్కే రీస్పాన్ కొడదాం. ఏంటిది? అబ్బో రీస్పాన్ కొడితే మళ్ళీ కొత్తగా వస్తాయి గాయస్. ఓకే మనమైతే అక్కడికైతే వెళ్దాం గాయస్. దీన్ని తీసుకెళ్ళి అరే కింద పడిపోయింది. అయినా డోర్ ఓపెన్ అయింది గాయస్. అచ్చా అరే టుంటుంగ్ మిషన్ కోసం. వామ్మో ఇప్పుడు ఏం చేయాలి? ఓకే గాయ్స్, ఇక్కడ వాడికి 2 హ్యాండ్స్ మీద బ్రేక్ చేశారనుకుంటా. అరే టుంటుంగ్ గానే వేసేసాం మనం. ఈ టుంటుంగ్ మిషన్ బాస్ గాడంతా వీడిన ఎంట్రుకతో సమానం అనుకోండి. ఓకే గాయ్స్, వీడినైతే తొందరగా చంపేద్దాం. వామ్మో ఈ టుంటుంగ్ మిషన్ బాస్. వామ్మో నా హెల్త్ తక్కువ ఉంది. సారీ వాడి హెల్త్ తక్కువ. yes కంప్లీట్ చేసేసాం. ఇక్కడ డోర్ ఓపెన్ అయింది. స్వాట్ మిషన్ అదే స్వాట్ వ్యాన్ అంట గాయస్ ఇదేందో. ఓకే స్వాట్ ఫోర్స్ మ్యాన్ కార్ గాయస్ ఇదైతే వ్యాన్. అయ్యి మనం టింటింగ్ గాని చంపేసాం. టింటింగ్ మిషన్ బాస్ గాని చంపేసాం. చాలా ఆనందంగా ఉంది నాకైతే. స్టేజ్ 24. ఓకే గాయస్, స్టేజ్ 24 కైతే వచ్చేసాం. ఇప్పుడైతే మనం మన దగ్గర ఉన్న ఇదేంటిది రోప్ సహాయంతో అయితే మనం పైకైతే వెళ్దాం. అవి దాకా చేరుకుంటే చాలు. ఇక్కడ ఇంకా ఒకే ఒక పర్సెంట్ అయితే ఉంది, అంటే 25 స్టేజెస్. ఓ మై గాడ్ వామ్మో 25 స్టేజెస్. 24 స్టేజ్ అంత ఏం లేదు నాకు తెలిసి. అదే ఇందాక మిషన్ బాస్ కార్డ్ ఆడాం కదా గాయస్, అదే లాస్ట్ స్టేజ్ అనుకుంటా. ఇది జస్ట్ ఎస్కేప్ స్టేజ్ ఏమో అనుకుంటున్నాను. మరి నేనైతే కమెంట్ చేయండి గాయ్స్.
ఇంటికి వెళ్ళి చూడు నాయన, అక్కడ ఆ టుంగ్ టుంగ్ గారికి ఎటువంటి గతి పట్టిందో. శబాష్ నాయనా, నీకు శబాష్. ఓకే రంగ తాత. ఓకే గైస్, మనమైతే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి తాత అయితే చూడమన్నాడు. ఇప్పుడు వాడికి ఏ గతి పట్టిందో ఏమో, మరి వాడు చచ్చిపోయి ఉంటాడేమో గైస్, నాకు తెలిసి. ఓకే A few moments later. జయరన్న, నిన్నైతే నేను కాపాడా అన్నా, నా ప్రాణం పలంగా పెట్టి కాపాడాను. అరే అవునరా షించాన్, అసలు ఎలా చేసావురా బాబు? వీడైతే అసలు నా కళ్ళ ముందే వాడి చేతిలో ఒక బ్యాట్ ఉంది కదా, ఆ బ్యాట్ తీసుకుని దామని వాడి తల మీద వేసుకున్నాడు. నాకైతే భయం వేసింది. కానీ వీడైతే చచ్చాడు. అసలు ఎలా షించాన్? జోలన్న, వీడైతే నన్ను ఇసిరేసేసరికి లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళి పడ్డా. లెస్టర్ మామ అయితే రంగతాత దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక లెవెల్ ఆడిస్తాడు. పాటలు ఉండితే అందులోకి వెళ్ళి నువ్వు వాడి గేమ్ ఆడితే అంతా మీ జోయలన్న బతుకుతాడని అన్నాడు. రంగతాత కూడా చెప్పాడు. అందుకే నేనైతే చేసి నిన్ను కాపాడేశా. చాలా కష్టమైన లెవెల్స్ జోయలన్న, నిన్నైతే కాపాడేశా. అది చాలు. రే షించాన్, నువ్వు చాలా గ్రేట్. అంటే అసలు చాలా గ్రేట్ రా షించాన్, నువ్వు చాలా గ్రేట్. What?